ట్రంప్ దూతగా మునీర్ తరిమి కొట్టిన ఇరాన్. ఈయనకి ఎందుకండి, ఆయన దేశాన్ని ఆయనే చూసుకోలేడు. ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకున్న వద్ద కొరకు రక్తదాహం. ఇండియా మీద ఎలాగేడాలి, ఇండియా మీద ఏ రకంగా దాడులు జరిపించాలి, ఇండియా పచ్చగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఇప్పుడు అమెరికాకి ఈయన సాయం చేస్తాడంట. ఆ అమెరికా అధ్యక్షులు గారు ఈయన దూతగా పంపించారట. నవ్విపోతున్నది ప్రపంచం అంతా కూడా. ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి వైపు చూస్తుంది. ఆయన ఒక దేశానికి ఆర్మీ చీఫ్. కానీ ఇప్పుడు రెండు అగ్రదేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే మధ్యవర్తిగా మారారు. అవును, మనం మాట్లాడుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్ గురించి. ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలమైన తర్వాత పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని అంతా భావిస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే సడన్గా అసీం మున్నీర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం పర్యటన కాదు, ఇది ఒక హై స్టేక్స్ గ్లోబల్ పొలిటికల్ డ్రామా. డొనాల్డ్ ట్రంప్ పంపిన ఒక అత్యంత రహస్య సందేశం ఇప్పుడు మునీర్ జేబులో ఉంది. మరి ఆ సందేశం ఇరాన్ అగ్రనేతలకు చేరితే ప్రపంచ చరిత్ర మారుతుందా, లేక ఏప్రిల్ 21